రైట్ పవన్, జగన్ హయాంలో వాళ్ళు వీళ్ళని లేదు అది ఇదని కాదు, మొత్తం కూడా అందిన కాడికి దోచుకోవడమే పరమావధిగా మొత్తం కూడా అధికారులు ఆ వేలోనే వెళ్తున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో ఎక్కడ మొత్తం తవ్వితే మళ్ళీ వాళ్ళ పాపాలన్నీ బయటపడతాయన్న భయంతో ఎక్కడికక్కడ అంటే కొన్ని కంపెనీలు, ఆ కంపెనీకి సంబంధించిన భూములు అక్రమంగా కాజేశారు. వాటన్నిటినీ కూడా ఆ పాపాలను తొలగించుకోవడం కోసమని ఆ కంపెనీలన్నిటినీ విదేశీ కంపెనీలకు అప్పచెప్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తే ఒకటి అంటే బ్లాక్ మనీని వైట్ గా మార్చొచ్చు. అలాగే వీళ్ళు ఒకవేళ కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా అంటే ఏమైనా అక్రమాలు బయటపడితే తవ్వినా సరే ఎటువంటి అక్రమాలు వీళ్ళ పాపాలు బయటపడకుండా వాటిని కూడా మాఫీ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు అధికారులు. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎకరమో లేకపోతే 5,000 ఎకరాలు కాదు, దాదాపుగా 25,000 ఎకరాలను ఇప్పుడు అప్పనంగా అందించేయడానికి విదేశీ కంపెనీలకు ఇప్పుడు పన్నాగం పన్నారని చెప్పి తెలుస్తోంది. చూస్తే అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం, అధికారం పోగానే ఆ కంపెనీలకు మరొకరికి అమ్మేయడం. ఇక దీనివల్ల రెండు లాభాలు: అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం, కంపెనీని విదేశీ సంస్థలకు విక్రయించినందున పాపాలు మాఫీ చేసుకోవడం. ఇది జగన్ మార్క్ దందా. ఎకరానో 10 ఎకరాలో కాదు, దాదాపు 25,000 ఎకరాలు. గత ప్రభుత్వం ఇండోసోల్కు కారు చౌకగా ఎకరం 5 లక్షల చొప్పున దారాదత్తం చేసింది. సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పేరిట కట్టబెట్టింది. అసలు విషయం ఏంటంటే ఈ కంపెనీ యజమానులు విశ్వేశ్వరరెడ్డి, శరత్చంద్రారెడ్డి, రవికుమార్ రెడ్డి నాటి సీఎం జగన్ కు అస్మదీయులు అంతే. ఎన్నికల ముందు ఆగమేఘాలపై అనుమతులు, ఉత్తర్వులు, భూ కేటాయింపులు జరిగిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు భూములతో సహా కంపెనీని గంపగుత్తాగా భారీ ధరకు అమ్మేసి 1,000 కోట్లు క్యాష్ చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఇక దీనివల్ల నాటి పాపాలను సమాధి చేసి అక్రమ సొమ్మును బయటగా మార్చుకోవడం అన్నమాట. ప్రస్తుతం 5,000 ఎకరాలను కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి బేరం పెట్టినట్లు సమాచారం. కూటమి సర్కారు వెంటనే ఈ ప్రయత్నాలను ఆపకపోతే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జగన్ జమానాలో ఆయన అస్మదీయులు భారీగా మేళ్లు పొందారు. అతి తక్కువ పెట్టుబడితో 100 కోట్ల విలువైన ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసి 1,000 ఎకరాలు భూములు కొట్టేశారు. ముఖ్యంగా ఇంధన రంగంలో కారు చౌకగా భూములు సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ఓడిపోయి కూటమి సర్కారు వచ్చింది. దీంతో అప్పట్లో మేళ్లు పొందిన కంపెనీలు ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా పాపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. భూములను భారీ ధరకు అమ్ముకొని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. జగన్ అస్మదీయులకు చెందిన ఇండోసోల్ సరిగ్గా ఇదే ప్రయత్నం చేస్తోంది అని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు పంప్ స్టోరేజీలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు, పవన విద్యుత్ కంపెనీల పేరిట ఇండోసోల్కు భారీ ఎత్తున నజరానాలు దక్కాయి. చీకటి ఒప్పందాలు వెలుగులోకి రాకముందే కంపెనీని చేతులు మార్చేయాలని పావులు కదుపుతున్నట్లు ఇంధన రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక ఇందులో భాగంగా ఇండోసోల్ బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి 5,000 ఎకరాల భూములను విక్రయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా 1,000 కోట్ల రూపాయలను వైట్ మనీగా మార్చుకునేందుకు ఇండోసోల్ ప్రయత్నిస్తోందని మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఒక పెద్ద దందా, దీనికి ఒక పెద్ద ప్లానే చేసినట్టుగా తెలుస్తోంది అప్పటి అధికార పార్టీకి సంబంధించిన సన్నిహితులందరూ కూడా. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన మొట్టమొదటి పని పీపీఎల్ రద్దు చేయడం. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో 25 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు గతంలో ప్రభుత్వాలు చేసుకున్న వాటినన్నింటినీ కూడా రద్దు చేశారు. అదే సమయంలో వచ్చిన కంపెనీలు ఏమన్నా అంటే పంపుడు స్టోరేజ్ యూనిట్లు, గ్రీన్ ఎలక్ట్రిసిటీలోనే కంపెనీలు వచ్చిన పరిస్థితి. దీన్ని అడ్డం పెట్టుకుని, అంటే ఎలక్ట్రిసిటీని అడ్డం పెట్టుకుని తమ అన్యాయులకు ఇష్టానుసారంగా దోచిపెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ఫలప్రదం అయ్యాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాము చేసిన పాపాలన్నింటినీ కూడా ఇప్పుడు మాఫీ చేసుకునే ప్రయత్నం కూడా వారు మొదలు పెట్టారనుకోవచ్చు. జగన్ సన్నిహితులకు సంబంధించిన ఇండోసోల్ కంపెనీని ఇప్పుడు విక్రయానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. కెనడాకు చెందినటువంటి బ్రూక్ ఫీల్డ్ అనే సంస్థకు దీన్ని అమ్మాలని ప్రయత్నం జరుగుతోంది. అప్పట్లో రాయలసీమ ప్రాంతంలో ఎకరం 5 లక్షల చొప్పున ప్రభుత్వం ఏదైతే ఇండోసోల్ కంపెనీకి దారాదత్తం చేస్తూ సుమారు 25,000 ఎకరాలను కట్టబెట్టింది. దీంట్లో 5,000 ఎకరాలను బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి అమ్మేందుకు
సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాన్ని మార్కెట్ వర్గాలే చెబుతున్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోకపోతే గనక భారీ నష్టం ప్రభుత్వానికి వాటిల్లే ప్రమాదం ఉందని కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఏదైతే ఇండోసోల్ కంపెనీ ఉందో ఆ కంపెనీని జగన్ కు సన్నిహితులైనటువంటి విశ్వేశ్వర రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రవికుమార్ రెడ్డి వీరు ముగ్గురు కూడా నడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు గంపగుత్తగా వాటిని అమ్మేసి మొత్తం సొమ్మును వైట్ చేసుకోవడం, 1000 కోట్లు సంపాదించేయడం ఇదే ప్రధాన ధ్యేయంగా వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ జమానాలో అస్మదీయులకు భారీగా జరిగిన మేళ్లను ఇప్పుడు సెటరైట్ చేసుకునే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో విద్యుత్ రంగంలో విపరీతమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పుకుంటూ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నటువంటి SIBP ఈ సంస్థలకు భారీ ఎత్తున కట్టబెట్టిన పరిస్థితి. మార్చి 21న 2022న ఈ ఇండోసోల్ కంపెనీని రవికుమార్ రెడ్డి ఫిబ్రవరి 3న ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇండోసోల్ స్థాపించారు. 2022 మార్చి 21న రవికుమార్ రెడ్డి ఆ కంపెనీలో చేరారు. 2200 మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ కి సంబంధించి జల విద్యుత్ కేంద్రాన్ని, 3500 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ను, 1500 మెగావాట్ల పవన్ విద్యుత్ ప్లాంట్ ను కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు 2024 జనవరి 23న అప్పటి జగన్ సర్కార్ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో హైదరాబాద్ రిజిస్టర్ అయినటువంటి ఈ కంపెనీ దరఖాస్తు చేసుకున్న వెంటనే కేవలం 24 గంటలు గడవక ముందే పూర్తి అనుమతులైతే ఈ కంపెనీకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇండోసోల్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించడంతో పాటు జనవరి 30 నాటి సీఎం అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల మౌలిక సదుపాయాల కల్పన మండలి ఏదైతే ఉందో SIBP దాంట్లో ఆమోద ముద్ర వేయడం, అదేవిధంగా ఆ వెంటనే ఫిబ్రవరి 6న ఇంధన శాఖ ఉత్తర్వులు కూడా ఇవ్వడం అనేది మేఘాల మీద జరిగిపోయింది. దీంతో సుమారు 25,000 ఎకరాల భూమిలో 5,000 ఎకరాల భూమిని బ్రూక్ ఫీల్డ్ కు అమ్మేందుకు ప్రస్తుతం అయితే రంగం సిద్ధం చేస్తున్నారు. ఒకవైపు తాము చేసినటువంటి దందాలన్నీ కూడా వైట్ గా మార్చుకోవడం దీని వెనుక ఉంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి ఎదురయ్యేటువంటి నిరోధాలను కూడా తప్పించుకునేందుకు ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇప్పుడే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ రంగ నిపుణులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఇటువంటి కంపెనీలకు ఎక్కడా భూములు దారాదత్తం చేయడం లేదు, పూర్తిగా అమ్మేయడం లేదు. వారికి లీజ్ కు మాత్రమే ఇస్తారు. లీజ్ పూర్తయ్యాక యంత్రాలన్నింటినీ అక్కడే వదిలిపెట్టి ప్రభుత్వానికి అప్పగించి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం భూములు 5 లక్షల రూపాయల చొప్పున ఈ ఇండోసోల్ కంపెనీకి దారాదత్తం చేసిన పరిస్థితి అయితే